అటెన్షన్ ప్లీజ్. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోని సినిమాలో హీరో. ఒక పట్టాన మరపురాని పేరు అతడిది. ఆ యువకుడు ఎంతో ప్రతిభావంతమైన నటుడు. కెరీర్ మొదట్లో చేసిన కొన్ని సినిమాలే ఎందరో అభిమానుల్ని సంపాదించి పెట్టాయి. దిల్ బేచారా, చిచ్చోరే, కాయ్ పోచే, ఎంఎస్ ధోని, డిటెక్టివ్ బ్యూమ్కేశ్ బక్షి, కేదార్నాథ్, పీకే, రాబ్తా అతడు నటించిన సినిమాల్లో కొన్ని. అలాంటి హీరో పేరు 2020 జూన్ 14న దేశంలోని ప్రతి న్యూస్ ఛానల్లో ప్రతి ప్రైమ్ టైం ఎపిసోడ్లో మారుమోగిపోయింది. ఎందుకంటే ఆ రోజున ఆ యువ హీరో జీవితయానం అర్ధాంతరంగా ముగిసిపోయింది. బాంద్రా రెసిడెన్సీలోని గదిలో ఫ్యాన్కు అతడి శరీరం వేలాడుతూ కనిపించింది. ఆకర్షణీయమైన ముఖం పైన అందమైన చిరునవ్వు అమాంతం మాయమైంది. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉరితాడుకు వేలాడింది. ఉవ్వెత్తున ఎగసి అంతలోనే పడిపోయిన ఆ ప్రతిభా కెరటం సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఆ విషాదాంతం అభిమానులెవరూ జీర్ణించుకోలేని భయానక సత్యం. 1988లో ఉషా సింగ్, కేకే సింగ్ దంపతులకు 4 అమ్మాయిల తర్వాత 5వ సంతానంగా సుశాంత్ జన్మించాడు. 10th వరకు పట్నాలో, తర్వాత ఢిల్లీకి షిఫ్టింగ్. పరీక్షల్లో సుశాంత్ క్లాస్ టాపర్. 2003 నాటి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిసిఈ నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 7వ ర్యాంక్ పొందాడు. ఒక డ్యాన్స్ మాస్టర్ ప్రోత్సాహంతో సినిమాల్లో ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. చిచ్చోరే, ఎంఎస్ ధోని సినిమాలతో ఫ్యాన్స్ బాగా పెరిగారు. లాక్డౌన్ సమయానికి 7 సినిమాలు సంతకాలై ఉన్నాయి. అటువంటి తరుణంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న కథనాలు అభిమానుల్ని నిజంగానే హతాశుల్ని చేశాయి, తీవ్రంగా దిగ్భ్రాంతపరిచాయి. సుశాంత్ సింగ్ స్నేహితురాలు రియా చక్రవర్తిపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక కథనాలు వెల్లువెత్తాయి. తమ కుటుంబం నుంచి రియా 15 కోట్ల రూపాయలు దోచుకుందని, ఆమెపై కొన్ని అనుమానాలున్నాయంటూ సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి పట్నా వెళ్లి కేసు పెట్టారు. ముంబై పోలీసులు సహకరించడం లేదన్న ఆరోపణలు వినిపించాయి. ఇది డ్రగ్స్ ప్రమేయం కలిగిన కేసు అంటూ ఎన్సీబీ రంగప్రవేశం చేశాక రియాపై కేసు, జైల్లో నెల్లాళ్లు, వాటి చుట్టూ కథనాలు హోరెత్తిపోయాయి. అసలు ఈ కేసులో ఎటువంటి కుట్ర లేదని తేల్చేసిన సిబిఐ ఇది ఆత్మహత్యే గాని హత్య కాదని నిర్ధారించింది. ఆ మేరకు ముంబై పట్నా కోర్టులో 2 క్లోజర్ రిపోర్టులు దాఖలు చేసింది. సుశాంత్ సింగ్ అర్ధాంతర నిష్క్రమణం దరిమిలా 5 సంవత్సరాలు గతించాయి. ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. చేతిలో 7 సినిమాలున్న నటుడు ఎందుకు కుంగిపోతాడు? సుశాంత్ ఘటనకు వారం ముందు అతడి పాత మేనేజర్ దిశ మేడ మీద నుంచి పడి చనిపోయారు. పూర్తి వివరాలు ఇప్పటికీ బహిర్గతం కాలేదు. ఆమెను హతమార్చిన వారే సుశాంత్ కథ ముగించి ఉంటారన్న కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. సినిమా పరిశ్రమలో కొంతమందితో సుశాంత్కు విభేదాలు ఏర్పడ్డాయన్న కథనాలు వినిపించాయి. రామ్లీలా, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, అంధాధున్, బేఫికర్, కబీర్ సింగ్, బాజీరావ్ మస్తానీ, ఫితూర్, రోమియో అక్బర్ వాల్టర్ లాంటి బాలీవుడ్ సినిమా ఆఫర్లను సుశాంత్ తిరస్కరించాడు. ఆ సందర్భంగా హర్ట్ అయిన కొంతమంది పెద్దవాళ్లు సుశాంత్ను ఒంటరివాణ్ణి చేసే యత్నాలకు పాల్పడ్డారని, తద్వారా రాజ్పుత్ మానసిక క్షోభకు గురైనట్లు కొందరు విశ్లేషించారు. రియా చక్రవర్తి, ఆమె కుటుంబం సుశాంత్ని ఎక్స్‌ప్లాయిట్ చేశారని, మానసిక ఒత్తిడికి లోను చేశారన్న వాదనలు వ్యాప్తిలోకి వచ్చాయి. నిజానిజాలు పూర్తిగా నిశ్చయంగా నిర్ధారణ కాకుండా ఎవరినీ తప్పు పట్టలేం. హత్య, ఆత్మహత్య అన్న అనుమానాలు చెదిరిపోకుండా ఎవరినీ దూషించలేము. సుశాంత్ పార్థివ దేహానికి కూపర్ ఆసుపత్రిలో పోస్ట్మార్టం చేశారు. అక్కడి ఒక డాక్టరు అతడి చేతి మీద దెబ్బలున్నాయని, మెడ మీద దెబ్బలు కనిపించాయని చెప్పినట్లు గగ్గోలు పుట్టింది. బాలీవుడ్కి ఇంకో సూపర్ స్టార్ దొరికాడన్న ఆనందాన్ని, అంచనాలను ఆవిరి చేస్తూ ఉన్నట్టుండి కనుమరుగైపోయిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో వెలికి రావాల్సిన నిజం ఏదో ఉంది. అది బయటికి రావాలన్నదే అసంఖ్యాక అభిమానుల ఆకాంక్ష. ఎప్పటికైనా అది నెరవేరుతుందా? మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.